రైట్ ఇక గుజరాత్ నుంచి ఇంతవరకు లైవ్ చూసాం మనం. ఇక బులెటిన్లో డీటెయిల్స్లోకి వెళ్తే వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మాజీ మంత్రిని బెంగళూరులో అరెస్టు చేసి నెల్లూరుకు తీసుకొచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రిని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ప్రశ్నించారు. విచారణలో కాకాని పోలీసులకు సహకరించలేదని తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నలకు తనకు తెలియదని, ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని సమాధానాలు చెప్పినట్లుగా సమాచారం. వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మాజీ మంత్రిని బెంగళూరులో అరెస్టు చేసి నెల్లూరుకు తీసుకొచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రిని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ప్రశ్నించారు. విచారణలో కాకాని పోలీసులకు సహకరించలేదని తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నలకు తనకు తెలియదని, ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని సమాధానాలు చెప్పినట్లుగా మనకి తాజా సమాచారంలో తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, వైసీపీ నేత కాకాని తీరుపై ఏంటి పూర్తి సమాచారం? లక్ష్మి, అయితే ఇప్పటికే వెంకటగిరి కోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే హాజరుపరిచారు. ప్రస్తుతానికి లంచ్ మోషన్ జరుగుతుండడంతో ప్రస్తుతం కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందర కూడా హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏదైతే నెల్లూరులోని ఇటు విచారణ కేంద్రం నుంచి కూడా ఆయన్ను 10:45 వెంకటగిరి కోర్టుకు తరలించారు. కోర్టు లోపలికి ఆయన చేరుకున్న తర్వాత అక్కడికి మాజీ మంత్రి అనిల్ కుమార్ తో పాటు అనేక మంది నేతలు కూడా చేరుకున్నారు. వారితో పాటు వైసీపీ శ్రేణులు కూడా కోర్టు వద్దకు చేరుకోవడంతో అక్కడ 144 సెక్షన్ కూడా పోలీసులు విధించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే లంచ్ టైం ఉండడంతో ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్కడే ఉంచినట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన తర్వాత అక్కడ ఇచ్చేటటువంటి తీర్పు నేపథ్యంలో ఆయన ఎక్కడికి పంపిస్తారు, రిమాండ్ కి పంపిస్తే రిమాండ్ ఎక్కడ నెల్లూరుకి పంపిస్తారా, మిగతా వేరే జిల్లాకి పంపిస్తారా అనేది మాత్రం వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వెంకటగిరి కోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. అక్కడే అనిల్ కుమార్ యాదవ్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గత 2 నెలలుగా కూడా అజ్ఞాతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నటువంటి విషయం తెలిసిందే. నిన్న బెంగళూరుకి వెళ్ళినటువంటి పోలీసులు అక్కడ నుంచి ఆయన్ని ప్రత్యేక వాహనంలో నెల్లూరుకి అరెస్ట్ చేసి నెల్లూరుకు కూడా తీసుకొచ్చారు. నెల్లూరులోని పోలీసు శిక్షణా కేంద్రంలో రాత్రి నుంచి విచారించారు. వేకుజామున ఆయన్ను ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి ఇదే శిక్షణా కేంద్రానికి తీసుకొచ్చి విచారణ అయితే జరిపారు. నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, అదేవిధంగా డిఎస్పీలు, సిఐలు కూడా ఆయన విచారణ చేసినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఆయన చేసినటువంటి ఏదైతే మైన్స్ వ్యవహారంలో ఆయన పైన కేసులు నమోదైనటువంటి విషయం తెలిసిందే. ఆ మైన్స్ వ్యవహారంలో నిజంగా అక్రమంగా మైన్స్ తరలించారా లేదా అనే అనేక అంశాలతో కూడినటువంటి ప్రశ్నల్ని ఎస్పీ అదేవిధంగా డిఎస్పీలు కూడా వేసినట్లుగా తెలుస్తుంది. అయితే తనకు ఈ కేసుల్లో ఎలాంటి సంబంధం లేదు, కేవలం అక్రమ కేసులు తన పైన పెట్టారు అని చెప్పి ఆ విచారణకు కూడా ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సహకరించలేదనే సమాచారం అయితే పోలీసుల నుంచి తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి పదే ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా తనకు తెలియదు, నాకు సంబంధం లేదని మాత్రమే కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళకి సమాధానం చెప్పారని మనకి వస్తున్నటువంటి సమాచారం అని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ నుంచి ఆయన్ని వెంకటగిరి కోర్టుకు తరలించడం, కోర్టులో ప్రస్తుతం లంచ్ టైం ఉండడంతో మరి కాసేపట్లోనే మెజిస్ట్రేట్ ముందర హాజరుపరుస్తారు. మెజిస్ట్రేట్ ఇచ్చేటటువంటి తీర్పు నేపథ్యంలో ఆయన్ని రిమాండ్ కి తరలిస్తారా, ఇతరత్ర ఏ అంశాలు అనేది మాత్రం తెలియబోతుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మురళి.